షాలోమ్ అలేక్యూమ్, షాలోమ్ అలేక్యూమ్, షాలోమ్ అలేక్యూమ్. లేఖనం భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లోక రాసిన సువార్త 1వ అధ్యాయం 49వ వచనం నుండి 55 వరకు వాక్య భాగం సత్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియ చేసిన ప్రార్థనను విశిష్టతను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వండరస్ హీమ్, ఆశ్చర్యకరమైన గీతం. వండరస్ హీమ్. మరియ గీతంలో 3 ప్రాముఖ్యమైన సత్యములను మనం గ్రహించుకోవాలి. ప్రభు యొక్క జన్మదిన సందర్భంగా ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో మేలు, దీవెన. నంబర్ 1, యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన జన్మ భిన్న మార్పులను, సంచలన మార్పులను ఈ లోకం తీసుకుని వచ్చింది. And there was Christ brought a revolution in this world. ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఆయన చరిత్రాత్మక పురుషుడు, ఒక విప్లవాత్మకమైన పురుషునిగా మనం చూస్తాం. రెవల్యూషన్ పర్సన్. ఆయన సందేశాలు, ఆయన ఉపదేశాలు ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనవి. అందులో ద ఫస్ట్ రెవల్యూషన్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ మారల్ రెవల్యూషన్. ఒక నైతికమైన విప్లవం, మారల్ రెవల్యూషన్. ఒక నైతిక విప్లవాన్ని ప్రభు తీసుకుని వచ్చాడు. వాక్య భాగం ధ్యానం చేస్తే 51వ వచనంలో, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయం ఆలోచన విషయమై గర్భిష్ఠులను చెదరగొట్టారు. ఇట్ ఇస్ ద మారల్ రెవల్యూషన్. క్రిస్టియానిటీ ఈజ్ ద డెత్ ఆఫ్ ప్రైడ్. క్రైస్తవము అనగా గర్వానికి చనిపోవుట. ద డెత్ ఆఫ్ ప్రైడ్. గర్వించడానికి ఏ వీలు లేదు, ఏ ఆస్పదం లేదు, ఏ ఆస్కారం లేదు. యేసుక్రీస్తు యొక్క జన్మ ద్వారా, ఆయన జీవిత విధానం ద్వారా ఆయన వారి హృదయ ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టాను. ఈ మానవ జీవితంలో అతిశయం అనేది గొడుగు కొట్టుకుని ఉన్నది. అదే స్వాతిశయం. తను హెచ్చించుకుంటున్నాడు. ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్. హెచ్చించుకోవడానికి, అతిశయపడానికి ఏ ఒక్కరికి ఏ ఆస్పదం లేదు. అతిశయకాలం అంటూ ఏది లేదు. మన అతిశయం ప్రభువుకి సిలువయే. అపొస్తలుడు పౌలు కూడా అతిశయకు అనేక కారణాలు కలవు, కానీ అవన్నీ పెండతో సమానంగా ఎంచుకొని క్రీస్తు శిలువ తప్ప మన దేనిందో అతిశయించి నాకు దూరం అగును గాక. నీ అతిశయం ఏది? దేని గురించి అతిశయపడుతున్నావు? దేని గురించి గర్వపడుతున్నావు? గర్వం అనేది నాశనానికి దారి తీస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు ఈ గర్వం అనే పతనానికి దారి తీస్తుంది. లూసిఫర్ పతనం కావడానికి కారణం గర్వమే. అనేకులు కూడా పతనమైపోతున్న కారణం అనగా గర్వమే. దేవుడు గర్విష్ఠులను చెదరగొట్టే దేవుడు ఉంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క జన్మ అనేది ఒక నైతిక విప్లవాన్ని తీసుకుని రాగలిగింది. రెండో విషయం గమనించే సోషల్ రెవల్యూషన్. సాంఘిక విప్లవాన్ని ప్రభు తీసుకొని వచ్చాడు. ఒక బిగ్ స్కాలర్, అన్ని భాషలకు తెలుసు. సో సిక్, అడ్మిట్ హాస్పిటల్. డాక్టర్ డిస్కస్ చేసుకుంటున్నారు లాటిన్ లాంగ్వేజ్లో. ఎవరు అనుకున్నారు? వాండరర్, ఇతను వేగబాండ్ అనుకున్నారు, విద్యాభ్యాసం అనుకున్నారు, మాస్టర్ గడ్డం. లాటిన్ భాషలో మాట్లాడుకుంటారు వారు. ఇతని దేనికి పనికిరాడు, ఇది వర్త్లెస్ పర్సన్.
చనిపోయిన తర్వాత శరీరం అనేది సర్జరీకే, అనాటమీకే పనికి వస్తుంది అనుకున్నారు. అతనికి లాటిన్ భాష బాగా తెలుసు, పెద్ద స్కాలర్. కానీ అది తిరుగుతూ ఆ రీతిగా ఒక విద్యావిహీనిక రూపంలో కనిపించాడు. వెంటనే అన్నాను, కాల్ నో మ్యాన్ worthless of whom Christ died. Call no man worthless of whom Christ died. ఎవరిని కూడా మనం వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు. A person is a worthful person side of God. None is worthless. అలాంటి వారికి చనిపోయాడు, తిరిగి లేచాడు ఆయన. మనం ఏ వర్త్ లేదు, నాలో ఏ వర్త్ లేదు, కానీ ప్రభు you make a worthful person, a worthy person to receive the blessings of God. ఇక్కడ సాంఘిక విప్లవాన్ని ప్రభు తీసుకురాగలిగాడు. మరొక విప్లవంగా ద ఎకనామిక్ రెవల్యూషన్, ఆర్థికపరమైన ఒక విప్లవాన్ని ప్రభు తీసుకుని వచ్చాడు. ఈ వాక్య భాగంలో ఆకలిగిన వారిని మంచి పదార్థముతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాను. ఇట్ ఈస్ ఎకనామిక్ రెవల్యూషన్. నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ గమనించినప్పుడు ఎక్కువగా అక్యుములేట్ చేసుకోవడం, ఎక్కువ సంపాదించుకోవడం, వారి కోసం దాచుకోవడం అనేది కనిపిస్తుంది. క్రిస్టియన్ కమ్యూనిటీ షేరింగ్ కమ్యూనిటీ. యేసుడు జన్మతో ఈ గొప్ప విషయాలని ప్రభు ప్రస్తావించాడు, చక్కటి ఉపమానం చెప్పాడు. సమరయ తనకున్నవి క్షతగాత్రంతో పంచుకున్నాడు. యాజకులు లేవీయులు తమకునేవి తామే దాచుకున్నారు. The mentality of the non-Christian mentality. The Christian mentality is a sharing mentality. To share with others, those are in need. అపోస్తలకార్యం 4వ అధ్యాయంలో గమనిస్తే ఆనాటి విశ్వాసులు తమకున్నవి తమకు కావనుకున్నారు, తమకు సంబంధించి తమే కావనుకున్నారు. కాబట్టి వారు అక్కడ కూడా పంచిపెట్టారు. వారు ఎవరు కూడా తమ కలిగిన వాటి అవి మావి అనుకోలేదు, తమ కొరకు దాచుకోలేదు. కానీ వారు షేరింగ్ చేస్తున్నారు. షేరింగ్ కమ్యూనిటీ, షేరింగ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, షేరింగ్ బిలాంగింగ్స్ విత్ ద నీడీ పర్సన్స్. అలాంటి గొప్ప విప్లవాన్ని, ఆర్థిక విప్లవాన్ని ప్రభు తీసుకుని వచ్చాడు. ఆకలిగిన వారిని సంతృప్తి వచ్చే ధనవంతులను వట్టి చేతుల్లో పంపివేశాను. ధనవంతులు తమ కొరకే ధనం దాచుకుంటున్నారు. యాకోబు పత్రికలో అంచిన ధనం సమకూర్చుకుంటుంది. మీరు ఉగ్రతైన మందు ధనం సమకూర్చుకుంటున్నారు. వి ఆర్ ద లాస్ట్ డేస్, అక్యుములేటింగ్ అండ్ విల్ వి షేర్ విత్ అదర్స్. దేవుని తన కుమారుని మనకు ఇచ్చాడు. ఈ షేర్డ్ సన్, ద సన్ షేర్డ్ హిస్ లైఫ్ అండ్ లవ్. వీఆర్ సపోజ్ షేర్ అవర్ లవ్ అండ్ ఎవ్రీథింగ్ టు విత్ అదర్ పర్సన్స్. దట్ ఈస్ క్రిస్మస్. ఆర్ వి షేరింగ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్? ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని పరీక్షించుకొని మరియు పాడిన ఆస్తి ఈ గీతంలోని ఈ 3 సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం అతిశయపడకుండా, దేవుడు మనకు ఒక వర్చువల్ పర్సన్ చేశారు కాబట్టి దేవుని స్తోత్రం తెలుసు. ఇతరులను వర్త్లెస్ పర్సన్ అని మనం ఎప్పుడు చూడకుండా అతను కూడా తెలుసు విలువైన వాళ్ళని గ్రహించుకొని అతన్ని గౌరవించడం, మనకున్నవి దాచుకొని కొన్ని ఇతరులు పంచుకోవడమే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ జరిగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా శక్తిని, ఆత్మ సహాయత దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప దేవుడు తండ్రి, మీ రాకతో ప్రభువా, మీ ఫస్ట్ అడ్వెంట్లో గొప్ప విషయాలు తండ్రి, ఒక విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్, ఎకనామిక్ రెవల్యూషన్, నైతికమైన, ఆర్థికపరమైన, సాంఘికపరమైన విప్లవం తీసుకుని వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. సమతా భావాన్ని మీరు తీసుకొచ్చారు తండ్రి. అందరికి సహజీవనం చేయాలి, తమకునే పంచుకోవాలి, షేరింగ్ కమ్యూనిటీగా ఉండాలని ఆశించి ప్రభువానైనా ఈలోగా అనువదించారు. మీ ప్రేమను పంచుకున్నారు, మీ యొక్క సమస్తమంగా త్యాగం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలను త్యాగ బుద్ధి, త్యాగ నిరుతుత ప్రభువా
ఈ క్రిస్మస్ జరిగించుకోవడానికి, జీవిత విధానాన్ని ఆ రీతిగా మలుచుకునే ముందు సాగిపోవడానికి కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.